నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. యువ నాయకత్వాన్ని తట్టిలేపుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నిరంతరం శ్రమిస్తున్నామని తుని మండల టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు పప్పు నవీన్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కష్టపడి కార్యకర్తల్ని ప్రోత్సహించి రాజకీయ ఎదుగుదలకు బాటలు పరిచే యనమల నాయకత్వంలోనే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నవీన్ తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు వెనుకాడదే లేదన్నారు. తన జెండా అజెండా తెలుగుదేశం పార్టీ అని, జీవితాంతం యనమల వెంటే తన అడుగులు ఉంటాయన్నారు. అభివృద్ధి ప్రధాని శ్రీమతి యనమల దివ్య నాయకత్వంలో పల్లె అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని నవీన్ పేర్కొన్నారు. అందరికీ నా నమస్కారాలండి. నేను మీ పప్పు నవీన్ మాట్లాడుతున్నా. అదే విధంగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయగలిగింది ఏమనగా, మా మంత్రివర్యులు కోసం ఈరోజు ఫేస్బుక్ లో ఒక ఫేక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాని సందర్భంగా నేను మాట్లాడదలుచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టడం వల్ల అవతల వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, మన తుని నియోజకవర్గ ప్రజలు అవ్వచ్చు, మన టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళందరికీ ముఖ్యంగా తెలియజేయగలిగింది ఏంటంటే, మా అడుగు ఎప్పుడు యనమల వెంటే. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయంగా ఎదిగే వాళ్ళని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టడం వల్ల మేము తగ్గుతాం అనుకుంటున్నారేమో. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాలు వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, జనాలకు అందేలా చూస్తాం. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారితోనే మా నడక. ఎప్పుడు మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాం. అదేవిధంగా ఆయన చెప్పినట్టే మేము ఏదైనా చేసుకుంటూ పార్టీని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ పార్టీని బలపరిచేలా చేసుకుంటూ పోతాం. ఇలాంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు వ్యవహారాలు చేసి ఏదో ఆనందం పొందుతారని చూస్తున్నారు. అవేమీ జరగవు. ఇంకొక విషయం ఏంటంటే, మన గౌరవనీయులైన లోకేష్ గారికి కూడా తెలియజేయగలిగింది ఏమనగా, దీని మీద గట్టిగా చర్య తీసుకొని ఎవరైతే ఫేస్బుక్లో, ఈ వాట్సాప్లో ఫేక్ న్యూస్లు పెడుతున్నారో వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మా తుని రూరల్ పోలీసు వారికి కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు మన కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కూడా రేపు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరొక్కసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఇలాంటి తప్పుడు రాతలు ఎన్ని రాసినా, తప్పుడు ప్రచారాలు ఎన్ని చేసినా జనాలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అదేవిధంగా మా టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, మన జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి నాయకులు అందరూ కూడా చాలా బలంగా తుని నియోజకవర్గం నుంచి మా మాజీ మంత్రివర్యులు, మా గురువర్యులైన మా యనమల రామకృష్ణుడు గారి కోసం కానీ, అలాగే మా శాసనసభ్యులైన మా దివ్యమ్మ గారి కోసం కానీ ఒక్కసారి మా తుని నియోజకవర్గంలో అడిగితే తెలుస్తుందండి. ఎందుకంటే మేడం గారు చేసిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో చాలా ఉన్నతమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు మరింత సంతోషకరంగా ఉంది. సీసీ రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్లు అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు రైతులకి ఈ మోటార్స్ అవ్వచ్చు, అన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు మా మేడం గారు. అలాంటి మేడం గారి దగ్గర మేము వర్క్ చేయడం మాకు చాలా అదృష్టం కింద భావిస్తూ, అదే విధంగా మా గురువర్యులైన మా యనమల రామకృష్ణుడు గారు ఆయన అడుగు జాడల్లోనే మా అడుగులు మా నడవడిక ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గీత దాటి బయటికి వెళ్ళే ఇది లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే అవసరం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, వీళ్ళే ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాము ఆల్రెడీ. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని వినిపించుకుంటున్నాను. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టినా మీ పప్పులేమి ఉడకు. మరొకసారి జై యనమల, జై టీడీపీ, జై లోకేష్ గారు, జై చంద్రబాబు గారు.